హాయ్ అండి. ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉంది. ఎస్ఎన్ఆర్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత నేను ఇక్కడ సెల్కి ఒక ట్రేడ్ తీసుకున్నాను. నేను యాక్చువల్గా పైన ట్రేడ్ తీసుకున్నాను, ఇది ఇక్కడ పడ్డది, అయినా పర్లేదు. ఎందుకు నేను ఈ ట్రేడ్ తీసుకొని మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, చాలామందికి రిజెక్షన్ లెవెల్స్ దగ్గర ట్రేడ్స్ అనేవి లాస్ అవుతూ ఉన్నాయి. చాలామంది ఏంటంటే చూడండి, ఎస్ఎన్ఆర్ లెవెల్ కనుక ఎస్ఎన్ఆర్ లెవెల్ బ్రేక్ అయిందని చెప్పేసి మార్కెట్ కింద 30 సెకండ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రిజెక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు. సో మార్కెట్ చూడండి, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇది స్ట్రాంగ్ క్యాండిల్, ఓకే, ఇది మర్బూజ్ అయినప్పుడు కూడా ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని వచ్చింది కాబట్టి స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయినప్పటికీ కూడా ఎందుకు నేను ఇక్కడ సెల్కి ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉన్నప్పుడు కూడా సెల్కి ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే, చూడండి ఇక్కడ ఒక రిజెక్షన్ లెవెల్ ఉంది, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను అందుకే ఈ ట్రేడ్ అక్కడ సెల్కి ట్రేడ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను తీసుకున్నాను. అక్కడ లెవెల్ గీసాను కదా, ఇక్కడ ఒక రిజెక్షన్ లెవెల్ ఉంది. ఆ రిజెక్షన్ లెవెల్ దగ్గర సేమ్ ఇది మనకి క్లోజ్ అయింది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఇక్కడ రిజెక్షన్ లెవెల్ ఉంది అనే విషయం అర్థం కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఎస్ఎన్ఆర్ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి అందులో రేంజ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇక్కడ 30 సెకండ్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. సో దానివల్ల ఏమైందంటే మనకి ఇక్కడ లాస్ అవుతుంది. ఎందుకు లాస్ అయింది అంటే, ఇక్కడ ఉన్నటువంటి లెవెల్స్ మనం ఐడెంటిఫై చేయం. చూడండి, ఇక్కడ ఉన్న రిజెక్షన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఐడెంటిఫై చేయం. ఈ రిజెక్షన్స్ లెవెల్స్ చూడండి, ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ మనకి రిజెక్షన్ లెవెల్ ఉంది, కరెక్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అది ఇక్కడ దీన్ని సపోర్ట్ తీసుకుని మార్కెట్ కిందకు వస్తుంది కదా, అప్పుడు ఇక్కడున్న ఎస్ఎన్ఆర్ లెవెల్ కూడా అది రెస్పెక్ట్ చేయదు. ఎస్ఎన్ఆర్ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ ఏదైనా రెస్పెక్ట్ చేయదు, ఎందుకంటే దానికి పైన సపోర్ట్ దొరికింది. ఒకవేళ అది కొంచెం పైన మనకి ఈ రిజెక్షన్ లెవెల్ కంటే పైన క్లోజ్ అయ్యి ఒకసారి కిందకు వచ్చి మనకి ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకున్నట్టయితే పైకి వెళ్ళిపోయేది. సో ఇక్కడ ఎందుకు మనకి ఇది లాస్ అయింది అంటే, ఈ రిజెక్షన్ పాయింట్స్ ఎప్పుడైనా బ్రేక్అవుట్ అయినప్పుడు రిజెక్షన్ పాయింట్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఆ రిజెక్షన్ పాయింట్స్ ఉన్నప్పుడు అక్కడ మనం ట్రేడ్స్ తీసుకుంటే, అంటే ఇప్పుడు రిజెక్షన్ లెవెల్ ఉంది చూడకుండా మనం స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అయింది అని తర్వాత నెక్స్ట్ లెవెల్ మనకి పైన ఉంది, ఇలా ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు అనే ఆలోచనతో ఉంటాం. అది రాంగ్. దానివల్ల ఏమైందంటే మైనస్ అవుతుంది. మీకు ఆ రిజెక్షన్ లెవెల్స్ తెలియాలని నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో ఎక్కడైనా బ్రేక్అవుట్ అయినప్పుడు, బ్రేక్ డౌన్ అయినప్పుడు అక్కడ రిజెక్షన్ పాయింట్స్ ఉన్నాయా, లేకపోతే మనకి సెల్లర్ లెవెల్స్ కానీ బయర్ లెవెల్స్ కానీ ఏదైనా ఒక లెవెల్ డిస్టర్బ్ చేస్తుందా. సో యాక్చువల్గా స్ట్రాంగ్ లెవెల్స్ అనేవి అందరికి అర్థమవుతాయి, వాటిని బట్టి చూస్తారు. కానీ ఈ రిజెక్షన్ లెవెల్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఇంపార్టెంట్, వీటి వల్ల చాలా లాస్ అవుతుంది. కాబట్టి ఇవి కూడా మీరు తెలుసుకోవాలని నన్ను ఒకళ్ళు అడిగారు, దాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తాను. సో రిజెక్షన్ లెవెల్ ఉన్నప్పుడు జాగ్రత్త, అక్కడ ట్రేడ్ అవాయిడ్ చేయండి, ట్రేడ్ తీసుకోమాకండి. సో ఒకవేళ మనం అది కంటిన్యూషన్ ట్రేడ్కి వెళ్ళిపోతే ఇలా రివర్స్ అవుతుంది. సో నాకు ఇక్కడ లెవెల్ ఉంది కాబట్టి నాకు సేమ్ ఆ లెవెల్ దగ్గర బ్రేక్ అయింది కనుక నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. సో కాబట్టి నాకు అది విన్ అయింది. కాబట్టి జాగ్రత్త, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ వదిలేయాలి, ఇవన్నీ మనకు తెలుసుకొని ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.